ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి దేవుని కృపను బట్టి మీ మధ్య పరిచర్య చేయడానికి యూట్యూబ్ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనను ఎంతో స్తుతిస్తున్నాను. మరి కొద్ది దినములుగా మీ మధ్యలోకి అనేక అంశముల పైన మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపించి మీ మధ్యలోనికి నడిపించాడు. ఆయన కృపను బట్టి అనేక సందర్భాల్లో బాప్తిస్మం అనే అనుభవం గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి, అలాగే అగ్ని బాప్తిస్మం యొక్క అర్థం ఏమిటో దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే గ్రీకు భాషలో బాప్తిస్మము యొక్క అర్థము ఏమిటి, క్రీస్తుకు పూర్వము బాప్తిస్మము అనే అనుభవం గురించి, క్రీస్తుకు పూర్వము ఆ పదము ఏ విధంగా చరిత్రలో వాడారు, ఆ అంశములన్నీ మీ మధ్యలో మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు ఎంతో కృతజ్ఞుణ్ణి. ఈరోజు ఇస్సాకు అనగా అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు ఆత్మ ద్వారా పుట్టినవాడా లేదా శరీర మూలముగా పుట్టినవాడా అనే అంశము పైన కొన్ని సత్యములను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును సర్వసత్యంలోనికి నడిపించాలని ఉద్దేశము కలిగిన వాడై తన యొక్క రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మన నిమిత్తమై కార్చి పరమందు తండ్రి కుడి పార్శ్వమందుండి ఆయన మన కొరకు విజ్ఞాపన వాడుగా ఉంటున్నాడు. అది సత్యము. అలాగే ఆయన చెప్పినట్లుగా నేను వెళ్తేనే కానీ మీ మధ్యలోనికి ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు అని ఆయన చెప్పడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే సత్యము మిమ్మల్ని విడిపిస్తుంది అని అన్నారు ఆయన. అంటే ఆయన పలికిన మాటలు సత్యములు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యములు సత్యములు అయి ఉంటున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే సర్వసత్యము, అంటే సత్యము కంటే అధికమైన సత్యము, సర్వసత్యము, కంప్లీట్ ట్రూత్. క్రైస్తవులు కేవలం సత్యమును తెలుసుకునేవారుగా ఉంటారా, లేదంటే సర్వసత్యములోనికి నడిపింపబడువారుగా ఉంటారా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే సర్వసత్యంలోనికి నడిపింపబడాలని యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశమై ఉంటున్నది కనుక ఇటువంటి అంశములన్నీ కూడా ఆత్మ ద్వారా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దయతో వాక్యంలోనికి వెళ్ళే ముందు ఆదికాండము 11వ అధ్యాయము 30 నుంచి చదవండి, 30 నుంచి ఆఖరి వరకు. ఆదికాండము 11వ అధ్యాయము 30 నుంచి ఆఖరి వరకు. శారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములు. నాయన, నీ కృపను బట్టి మా ప్రభువా మేము నాయన సజీవుల లెక్కలో ఉన్నాము. మా ప్రభువా మమ్మల్ని ప్రాణములతో ఉంచావు నా తండ్రి, నీకు స్తోత్రములు. మృతుల లోకమునకు నెట్టబడిన వారు మౌనంగా ఉంటారు మా ప్రభువా, కానీ ఇదిగో సజీవులు మా ప్రభువా నాయన నిన్ను స్తుతించువారుగా ఉంటారు, నీతో మాట్లాడువారుగా ఉంటారు. నాయన నీవు చెప్పిన మాటలను వినువారై ఉంటారు. నాయన ఇదిగో సజీవులే నాయన నీతో సహవాసము చేయవారుగా ఉంటారు. ఎందుకంటే నాయన మృతుల లోకమునకు నెట్టబడిన వారు మౌనంగా ఉంటారు నా తండ్రి. ఇదిగో మా ప్రభువా నీ వాక్యపు వెలుగులో మా ప్రభువా మా జీవితములను సరి చేయటానికై ఇదని ఆయుష్ను పొడిగించిన గొప్ప దేవుడవు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన కొద్ది మాటలు మా ప్రభువా నాయన నేను పంచుకొననై ఉంటుండగా నీ మాటలే మా ప్రభువా వినిపింప చేయమని నన్ను నీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇక్కడ
11వ వచనం ఆదికాండములో మనం గ్రహించేదంటే మరి ముఖ్యంగా 29 నుంచి 32 వరకు, మనం 30 నుంచి చదివాము, కానీ 29వ వచనం ఏంటంటే, తేరహు అంటే అబ్రహాము యొక్క తండ్రి తేరహు తన మరి అబ్రహామును అలాగే వీరందరినీ తీసుకొని మరి కానాను దేశం బయలుదేరినట్లుగా మనం గమనించాలైతే ప్రధానంగా మన ఫోకస్ అంతా అక్కడ తేరహుతో పాటు ఇతరులు కూడా ప్రయాణం చేస్తారు, కానీ మనము అబ్రహాము అంటే తేరహు కుమారుడు అబ్రాము అలాగే తన భార్య సారాయి, అబ్రామే అని రాయబడింది కదా. మరి ఊరు అనే పట్టణము అంటే ఊరు అనే పట్టణం ఎక్కడ అంటే అది ప్రస్తుతం ఉన్న మరి కల్దీయుల పట్టణం ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశంలో ఉన్నది ఆ ప్రాంతము. మరి ఆ ప్రాంతము మరి అక్కడంతా మరి అన్యులే, మరి దేవుని ఎరగని వారే, అప్పుడంతా కూడా అన్యులే. మరి అటువంటి పరిస్థితుల్లో తేరహు మరి బయలుదేరాడు. మరి ఎక్కడికి అంటే కానానుకు బయలుదేరాడు. వారితో పాటు అబ్రాము అలాగే తన భార్య సారాయి, వారు ఇరువు కూడా. ఎందుకు ఇక్కడ ప్రత్యేకించి 30వ వచనంలో ఆ సారాయి గురించి చెబుతూ, సారాయి గొడ్రాలై ఉండెను అంటే తన యొక్క గర్భము తెరవబడలేదు అని అర్థము. సో వారు అక్కడ బహుశా హారాను నుంచి తిరిగి కానానుకు బయలుదేరినప్పుడు, అంటే 12వ అధ్యాయంలో ఉన్నది, అక్కడ అతని వయసు 75 సంవత్సరాలు అని రాయబడింది. మరి 10 సంవత్సరాలు సారాయి కంటే పెద్దవాడు అబ్రాము, కాబట్టి సారాయి వయసు బహుశా 65 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే దాని అర్థము అంతకు ముందు వారంతా వారి యవన ప్రాయం అంతా కూడా వారు ఊరు అనే పట్టణంలో మరి ఆ కల్దీయుల దేశం నందు వారు గడిపినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకొనగలం. అంటే వారి యవన ప్రాయం అంతా కూడా వారు అక్కడే ఉన్నట్లు. అంటే యవన ప్రాయము అంటే బయలుదేరక ముందు, అంటే మరి కల్దీయుల దేశమైన ఊరు నుంచి మరి హారానుకు బయలుదేరక ముందు ఆమె గురించి రాయబడింది, ఆమె గొడ్రాలని, అంటే ఆమె యొక్క గర్భము తెరవబడలేదని. అయితే ఎందుకు ఈ అంశము మాట్లాడుతున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గర్భము లేదంటే జీవము, గర్భములో నుంచి జీవము బయటికి రావటం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. మరి ఒకవేళ మీరు మరి దీని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పటి వరకు 6 పార్ట్స్గా తీయడం జరిగింది. ఇది 7వ పార్ట్గా తీయడం జరుగుతుంది. 6 పార్ట్లు మీకు సమయం చూసుకొని మీకు వీలున్నప్పుడు మీరు దయచేసి ఆ మాటలను వినండి. మీరు ఎంతగానో ఆశీర్వదింపబడతారు. ఎన్నో సత్యాలు మరి ఎక్కడ వినని సత్యాలు మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఆ ఘనత మహిమ నాకు చెందవలసింది కాదు, కానీ నాలో ఆయన యొక్క జీవవాక్యమును, నాలో ఆయన యొక్క జీవాత్మను ఉంచిన ఆ దేవునికే మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకసారి యోహాను సువార్త నేనే చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక సంభాషణ, ఇది ఇంతకుముందు కూడా మనము ధ్యానించాము. నికోదేము అనే వ్యక్తికి మరి అలాగే యూదుల అధికారి అనే నికోదేము అనే పరిసయుడు, అతనికి యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్యలో జరిగిన సంభాషణ. అయితే 3వ వచనం నుంచి చదువుతాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు ఇతనేమో అడుగుతాడంటే, ఇతనేం చెప్తాడంటే, ఇతని ప్రశ్నే అది. నికోదేము అంటాడు 4వ వచనంలో, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు అని మళ్ళీ ఆయన సందేహం చూడండి. 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, 2వ మారు అంటే ఇక్కడ ముసలివాడైన వాడు తిరిగి తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు? ఎందుకనంటే జన్మించాలి అనంటే తల్లి గర్భములో, అంటే గర్భములో నుంచి బయటికి రావాలి, గర్భములో నుంచి బయటికి రావాలి, అదే జన్మ అంటారు. మరి అంటే మరలా జన్మించాలి అనంటే తిరిగి తల్లి గర్భంలో నేను ఎలాగో ప్రవేశించగలను? 2వ మారు నేను జన్మించాలి అనంటే నేను తిరిగి నా తల్లి గర్భంలో ప్రవేశించాలి అని అర్థం వచ్చేటట్లు సందేహంగా ఆయన అడుగుతాడు. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్, అది ఎలా సాధ్యము అని.
ఇది ఇంతకుముందు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి నేను మాట్లాడుతూ ఈ అంశంలో మాట్లాడాను. తిరిగి సందర్భం ఉంది కనుక తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఇక్కడ ఆ నికోదేము అనే వ్యక్తి మరి బహుశా ఏ వయసులో ఉన్నవాడో తెలియదు, కానీ ఆయన ఏమంటాడు, ముసలితనంలో తిరిగి మళ్ళీ ఆయన ఏమనుకుంటున్నాడంటే తిరిగి మళ్ళీ జన్మించాలి అని అంటే తిరిగి తల్లి గర్భంలో ప్రవేశిస్తేనే కానీ మళ్ళీ బయటికి రారు కదా. అంటే గర్భమందు ప్రవేశించాలి అనేది అక్కడ అర్థమైంది ఆయనకి. మళ్ళా పుట్టాలి అని అంటే గర్భమందు ప్రవేశించాలి. మళ్ళీ పుట్టాలి అని అంటే పుట్టేది ఎక్కడి నుంచి అంటే గర్భంలో నుంచే పుట్టాలి. అంటే మళ్ళీ పుట్టాలి అంటే గర్భంలో ప్రవేశించాలి. అయితే దీనికి నేను ఎన్నో మరి అనాలిటికల్గా మీకు వైట్ బోర్డ్ మీద మరి బొమ్మను అలా గీస్తూ మీకు చెప్పడం జరిగింది. ఒకసారి నేను మళ్ళీ మీకు ఆ విషయాన్ని మీకు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మీరు చూడండి, ఇక్కడ నికోదేము అడిగిన ప్రశ్న ఏంటంటే, గర్భము, తల్లి గర్భమందు ఇక్కడ ఏంటి, నికోదేము జీవించేవాడు అంటే ఒక మనిషి తిరిగి పుట్టాలి అంటే మనిషి అనేవాడు తిరిగి గర్భమందు ప్రవేశించాలి. గర్భమందు ప్రవేశించి గర్భము తెరవబడాలి. గర్భము తెరవబడాలి. అంతే కదండి. అంటే ఇక్కడ ఆయన సందేహం అది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది కరెక్టే. కానీ మనిషి అనేవాడు తిరిగి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు అని అంటే విత్తనముగా మారితేనే ప్రవేశిస్తాడు. మనిషి అనేవాడు తిరిగి విత్తనముగా అనంటే చనిపోయినప్పుడు, అంటే రిక్తునిగా చేసుకొని, ఇది చాలాసార్లు నేను చెప్పాను, అంటే తనను ఖాళీ చేసుకొని తిరిగి గర్భమందు, అంటే గర్భము ఈజ్ ఈక్వల్ టు సమాధి. చూసారా బాప్తిస్మం ఎలా ఉంది? మరణం నుంచి తిరిగి జీవములోనికి. ఇది కూడా బాప్తిస్మమే కదా. అంటే మనిషి యొక్క పుట్టుక, అంటే మొదటి పుట్టుక, అంటే మొదటి జన్మ కూడా బాప్తిస్మమే. ఎందుకనంటే తండ్రి గర్భములో నుంచి బయలుదేరి విత్తనము, తండ్రి గర్భమున ఉన్న విత్తనము. ఎందుకనంటే ఒక చక్కటి మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 15వ అధ్యాయంలోనే ఆ మొదటి వచనంలో దేవుడు తనను దర్శించినప్పుడు అబ్రాహామును దర్శిస్తాడు. అబ్రాహామును దర్శించి దేవుడు ఏం మాట్లాడతాడు? మొదటి వచనం చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే అని అంటున్నాడు ఇక్కడ. అంటే 15వ అధ్యాయంలో కూడా మరి తన యొక్క గర్భము ఇక్కడ తెరవబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క సారా యొక్క గర్భము ఇక్కడ కూడా తెరవబడలేదు. మీరు గమనించాల్సింది ఏమిటి అని అంటే, ఒక చోట ఏమంటాడంటే నీకు కలగబోయే కుమారుడు నీ గర్భంలో నుంచే. నాకు తెలిసి ఇదే అధ్యాయంలో క్రింద ఉంటుంది చూడండి. నీకు అంటే ఎలియేజర్ నుంచి కాకుండా నీ గర్భమునందే పుట్టువాడు ఒకడు ఉంటాడు అని వచనం ఉంటుంది. చదవండి 4వ వచనం. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాడు. గర్భవాసమున పుట్టబోవాడు అంటే తన గర్భములో నుంచి పుట్టువాడే నీకు సంతానం అవుతాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, చూడండి, మనిషి గర్భములో నుంచి విత్తనము తల్లి గర్భములో ప్రవేశిస్తుంది. తల్లి గర్భములో ప్రవేశించిన తర్వాత ఇక్కడ మరి
ఆ గర్భంలో ప్రవేశించిన ఆ విత్తనము చనిపోయిన తర్వాత ఒక రూపము, ఒక చిన్న పాప లేకపోతే చిన్న బిడ్డ రూపము ఇవ్వబడుతుంది. అప్పుడే గర్భము తెరవబడుతుంది. గర్భము తెరవబడుతుంది అంటే జీవము. ఇక్కడ ఏంటి? ఇక్కడ మరణము. విత్తనము తండ్రి గర్భంలోంచి ప్రవేశించి తల్లి గర్భములో మరణించితేనే కానీ అక్కడ రూపము. ఏమి రూపము? ఒక పసిబిడ్డ రూపము. పసిబిడ్డ రూపము రాదు. అంటే విత్తనము చస్తేనే కానీ. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నికోదేము ఏమంటున్నాడు? నేను మనిషిగా ఉన్నాను కదా, తిరిగి నేను విత్తనము ఎలా అవ్వగలను అని అడుగుతున్నాడు ఆయన. తిరిగి నేను ఎలాగూ తల్లి గర్భమందు ప్రవేశించాలంటే విత్తనమే. చూడండి, బాప్తిస్మం అనే అనుభవము మానవ జన్మ అలాగే మానవ పునర్జన్మతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణము, ఒకవేళ పునరుద్ధానము మీరు గమనించినట్లయితే వాక్యము, విత్తనము, గర్భము అంటే నేనేమన్నాను? సమాధి అన్నాను. సముద్ర గర్భము అన్నా కూడా భూగర్భము అన్నా కానీ భూమి లోపల భూగర్భము అంటాం మనం. సముద్రము లోపల సముద్ర గర్భము అంటాను. అంటే అవి మరణాన్ని సూచిస్తాయి. భూగర్భము కానీ లేదు అని అంటే మరి సముద్ర గర్భము కానీ. అంటే దాని అర్థము ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరణము పొందినవాడు అంటే తను తాను రిక్తునిగా చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మం గురించి నేను క్లియర్గా మరి 6వ భాగంలో నేను మాట్లాడాను. కొద్దిగా మాత్రం నేను రిపీట్ చేస్తున్నాను. అంటే చూడండి, పునరుద్ధానము కూడా అలాగే. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు? యోహాను సువార్త మీరు చదవనక్కర్లేదు కానీ 11వ అధ్యాయంలో నేనే జీవమును పునరుద్ధానమును అయి ఉన్నానని చెప్తాడు. అంటే జీవము అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఆదాము కూడా భూగర్భంలో అంటే మట్టి నుంచి తీయబడిన వాడు కదా. మట్టి బొమ్మ చేసినప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి పునాదులు వేయబడక మునిపే సమస్తమును ఆయన మూలమున ఆయన ద్వారా ఆయన కొరకు కలిగి ఉన్నది అని వాక్యం ఉన్నది. కాబట్టి ప్రీ టెంపోరల్ క్రైస్ట్ అంటే భూమి పునాదులు వేయబడక మునుపు ఉన్న క్రీస్తు, వాక్యం అనే క్రీస్తు విత్తనముగా మార్చబడి ఎక్కడ? నాసికా రంధ్రములలో. అంటే ఎక్కడ ఉన్నాడు? అంటే భూగర్భము అంటే భూమి నుంచి తీయబడిన వాడు. కాబట్టి భూమిలో ఉన్న మట్టి నుంచి తీయబడిన ఆ మట్టి ఆ యొక్క మట్టి ఆదాములో మరి ఆ యొక్క జీవవాయువును ఊదినప్పుడు, అంటే ఆ జీవవాయువు ఊదినప్పుడు ఏం జరిగింది? ఆ విత్తనము ఆ యొక్క మట్టి ఆదాములో పోయినప్పుడు అతడు ఏమయ్యాడు? జీవించు ప్రాణి అయ్యాడు. చూడండి, విత్తనము, జీవము, జీవించు ప్రాణి. అంటే మీరు చూడండి, ఇది నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదా. నేనే జీవము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనే వెలిగించిన వాడు. ఎవరిని వెలిగించాడు అంటే ఆదామును వెలిగించిన వాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఉనికిలో ఉన్నవాడు ఉనికిలోనికి ఆదామును తెచ్చాడు. ఎవరు ఉనికిలో ఉన్నారు అని అంటే నేను ఉన్నవాడను అనువాడను అని దేవుని నామమును గురించి చెప్పబడింది. నిర్గమకాండం చదవనక్కర్లేదు. 3వ అధ్యాయం 14వ వచనంలో మోషే అడుగుతాడు, నేను ఏమని నీ గురించి చెప్పాలి అని అంటే నేను ఉన్నవాడను అనువాడను. అంటే దాని అర్థము ఐఎమ్ ఎ గాడ్ హూ ఇస్ ఎగ్జిస్టింగ్. అంటే ఐఎమ్ ఎ గాడ్ హూ ఇస్ కాన్షియస్. అంటే కాన్షియస్ గాడ్ కెన్ బ్రింగ్ అనదర్ పర్సన్ ఇంటూ కాన్షియస్నెస్. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఉనికిలో ఉన్నవాడే ఇంకొకరిని ఉనికిలోనికి తెచ్చేవాడు. కాబట్టి ఉనికిలో లేని ఆదాముని ఉనికిలోనికి తెచ్చినవాడు ఎవరు అనంటే వాక్యము, విత్తనము. ఆ వాక్యము, విత్తనము ఇదిగో మరి ఆ మట్టి బొమ్మలో
ప్రవేశించినప్పుడు ఆ మట్టి బొమ్మ జీవించు ప్రాణి, అందుకనే నేనే జీవమును అన్నాడు. మరి నేనే పునరుద్ధానము అన్నప్పుడు కూడా నేను చెప్పాను, మనిషి అనేవాడు విత్తనంగా మారి తిరిగి గర్భమందు సమాధిలో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని లేపిన ఆత్మ వానిని పునరుద్ధానుడిగా లేపుతుంది అని దేవుని వాక్యము చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఏంటి, నేనే పునరుద్ధానమును అంటే మనిషి పుట్టుక కూడా క్రీస్తే, మనిషి తిరిగి జీవించాలి అన్నప్పుడు కూడా క్రీస్తే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మరి పౌలు భక్తుడు మరి కొరింథీయులకు రాస్తూ 1వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు చదవనక్కర్లేదు కానీ, మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడంట. ఎలా జీవించు ప్రాణి అయ్యాడు అని అంటే, ఉనికిలో ఉన్నవాడు ఉనికిలోనికి తెచ్చాడు. ఎవరిని? ఉనికిలో ఆల్రెడీ ఉన్నవాడు, అంటే ఆది అంతము లేని వాడు, ఉనికిలో ఉన్నవాడు అనువాడు ఎవరిని ఉనికిలోనికి తెచ్చాడు అంటే ఆదామును ఉనికిలోనికి తెచ్చాడు. కాబట్టి మొదటి ఆదాము ఏమయ్యాడు? జీవించు ప్రాణి అయ్యాడు. తర్వాత కడపటి ఆదాము ఏమయ్యాడు అంటే జీవింపచేయు ప్రాణి అయ్యాడు, జీవింపచేయు ఆత్మ అయ్యాడు. జీవింపచేయు ఆత్మ. అందుకనే ఈ జీవింపచేయు అంటే మరణించిన క్రీస్తు సమాధిలో పెట్టబడినప్పుడు జీవింపచేయు ఆత్మ. అందుకనే క్వికనింగ్ స్పిరిట్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే క్వికనింగ్ స్పిరిట్. అంటే క్వికనింగ్ స్పిరిట్ అంటే జీవము లేని దానిని జీవంలోనికి తెచ్చుట, చనిపోయిన దానిని తిరిగి జీవంలోనికి తెచ్చుట. అంటే జీవము లేదు, ఉనికిలోనికి తెచ్చేది. ఆదాము ఆదిలో ఉనికిలో లేడు కదా, ఉనికిలోనికి తెచ్చేవాడు అంటే జీవింపచేయు ఆత్మ. మళ్ళీ చనిపోయిన ఆదామును తిరిగి లేపేవాడు జీవింపచేయు ఆత్మ. అందుకనే క్వికనింగ్ స్పిరిట్ ఎక్కడ పని చేస్తుంది అని అంటే గర్భములో. అందుకనే తల్లి గర్భములో ఆ క్వికనింగ్ జరుగుతుంది. ఎందుకనంటే తల్లి గర్భంలో కుమారుడు కానీ లేకపోతే పాప కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని నెలలైన తర్వాత కదలికలు కనబడతాయి. అంటే ఆ ప్రాణము జీవము పోసుకుంటుంది. ఎక్కడ అంటే తల్లి గర్భములో. అలాగే సమాధిలో ఉన్న నీవు కూడా ఒకనాడు జీవమును పోసుకుంటావు. తల్లి గర్భము తెరవబడినప్పుడు ఏ విధంగా అయితే జీవము పోసుకున్న బిడ్డ బయటికి వస్తాడో, అలాగే సమాధి తెరవబడినప్పుడు క్రీస్తునందును మరణించిన వారు లేపబడతారు. అది సత్యము. దాని గురించి నేను మాట్లాడాను, మరొకసారి నేను అది చెప్పదలుచుకోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించాల్సింది ఏమిటి అని అంటే, గర్భము తెరవబడాలి. గర్భము తెరవబడితేనే జీవము. గర్భము తెరవబడకపోతే జీవము లేదు. అంటే ఉనికిలోనికి రావాలి అని అంటే, ఒక పసిబిడ్డ ఉనికిలోనికి రావాలి అని అంటే గర్భము తెరవబడాలి. లేదంటే ఇదిగో తిరిగి పునరుద్ధానుడై ఉండాలి అని అంటే సమాధులు తెరవబడాలి. అంటే సమాధి గర్భము రెండు ఒకటే. చూసారా ఎంత అద్వితీయుడైన దేవుడు ఎలా బయలుపరుస్తాడంటే, ఇదిగో నీవు నాకు మొర్రపెట్టుము, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను బయలుపరుతును అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనకు మొర్ర పెడితే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు కూడా దేవుడు నీకు బయలుపరచువాడై ఉంటున్నాడు. మనము మొర్ర పెట్టము కాబట్టి మనం అంధత్వంలో ఉంటాము. ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నిన్ను తన ఆత్మతో నింపి నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎంతటి ఆశ్చర్యకరమైన దేవుడు చూసారా. మానవుని పుట్టుక, ఉనికిలోనికి వచ్చుట ఒకటే పద్ధతి, జీవింపచేయు ఆత్మే. అలాగే చనిపోయినవాడు, క్రీస్తునందు చనిపోయినవాడు పునరుద్ధానుడు అవ్వాలి అంటే కూడా జీవింపచేయు ఆత్మ. అందుకని కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను అని పౌలు భక్తుడు ఎంతో చక్కగా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్కి వద్దాం. మన సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ సారా ఏంటంటే ఇక్కడ ఆమె పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె గర్భము మూయబడింది. ఆమె గర్భము మూయబడి ఉన్న పరిస్థితిలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ఒకసారి, నేను మళ్ళీ మీకు ఇప్పుడు
ఇది తుడిచేస్తాను. ఇక్కడ నేను అబ్రామ్ అని రాస్తాను. అబ్రాము సారాయి గర్వం. సారాయి కరెక్టేనా? సారాయి గర్వము అబ్రహాము. సో అబ్రహాము యొక్క విత్తనము ఏమవుతుంది? వారు మరి బహుశా ఊర్లో ఉన్నప్పటి నుంచి సంతానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. అయితే అబ్రహాము ప్రయత్నిస్తున్నాడు, కానీ ఈమె గర్భము తెరవబడటం లేదు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, అబ్రహాము ఆ విత్తనము ఫలించడం లేదు. ఎందుకు ఫలించడం లేదు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయం, నాకు తెలిసి 28వ వచనంలో ఆయన ఏమంటాడంటే, గోధుమ గింజ అది ఒంటిగా ఉంటే ఫలించదంట. అది ఒంటిగా ఉంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఒకసారి చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. సరే, అది మీకు దొరకకపోతే వదిలేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, గోధుమ గింజ అది 24 చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే ఇక్కడ అబ్రాహాము యొక్క విత్తనము అంటే, మనము ఈరోజు సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే, ఆయన యొక్క స్పర్మ్ ఏంటి అనంటే, అది ఇక్కడ పోయి చావాలి. ఎక్కడ? సారాయి గర్భమందు అది చావాలి. అంటే దాని అర్థము చస్తేనే కానీ ఫలిస్తుంది, చస్తేనే కానీ రూపము వస్తుంది, రూపము ఇవ్వబడుతుంది. ఆ విత్తనము సారాయి గర్భములో చనిపోతేనే కానీ రూపం ఉండదు, మరి గర్భము తెరవబడదు. ఒకవేళ చనిపోతే రూపం ఇవ్వబడుతుంది, గర్భము తెరవబడుతుంది. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఆ విత్తనము సారాయి గర్భములో అది ఫలించుటకు చనిపోవటం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఫలించుటకు అబ్రహాం యొక్క విత్తనము సారాయి గర్భములో చనిపోవాలి. అప్పుడు ఆ కుమారుడు అనేవాడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దాన సంతానము ఏదైతే సారాయి వలన కలిగే సంతానం ఉన్నదో, మరి ఆ విత్తనము చనిపోయినప్పుడు ఆ కుమారుడు రూపింపబడతాడు. రూపింపబడిన తర్వాత గర్భము తెరవబడుతుంది. అది న్యాచురల్ ప్రాసెస్. అయితే ఇక్కడ అనేక సంవత్సరాలు మనం చూసాం కదా, మరి ఊరు అనే ప్రాంతంలో వారు యవనస్తులుగా వివాహం అయి ఉండవచ్చు. మరి యవనస్తులుగా ఉన్నప్పుడు వారు ప్రయత్నించి ఉండవచ్చును సంతానము కొరకు. కానీ అక్కడ 11వ అధ్యాయము ఆదికాండం 30 వచనంలో చెప్పబడింది ఏంటి అని అంటే, ఆమె గొడ్రాలు అని చెప్పబడింది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆమె గర్భము ఫలించటం లేదు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క విత్తనము చనిపోవటం లేదు కాబట్టి ఫలించటం లేదు. అంటే దాని అర్థం ఏమిటి? గర్భములో ప్రవేశించక ముందే ఏమవుతుందో మరి మీరు అర్థం చేసుకోండి. అంటే గర్భములో వెళ్ళిన తర్వాత చనిపోయినప్పుడు రూపము ఇవ్వబడుతుంది. దాన్నే మనం ఏమంటాము అని అంటే ఫీటస్ అంటాం. ఫీటస్ అది కొద్ది రోజుల తర్వాత మరి
ఆ కాలం పూర్తయినప్పుడు ఒక బేబీగా మరి గర్భము తెరవబడి బిడ్డ బయటకు వస్తాడు. ఒకవేళ తెరవబడకపోతే సి సెక్షన్ డాక్టర్లు చేస్తారు. అది మనకు అందరికీ తెలుసు. అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఏది కూడా దేవుడు మరి ఒక ఉద్దేశము లేకుండా చేయడు. మీరు గమనించాలి ఏంటంటే ఆ ఊర్ర అనే ప్రాంతము అది ఎలాంటి ప్రాంతము అనంటే అన్యులు ఉండే ప్రాంతము. అది అక్కడ అంతా మరి వేరే ఆచారాలు ఉండేవి. దాని గురించి వివరంగా ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కానీ వారిని రక్షించను ఉద్దేశించి, ఎందుకనంటే అది కూడా అబ్రహాము లేకపోతే అబ్రాము మరి బాప్తిసము పొందాలి అంటే మన భాషలో చెప్పాలి అని అంటే అబ్రాము కూడా బాప్తిసం పొందాలి అని అంటే దాని అర్థము ఆయన శరీర క్రియలు తనలో చనిపోయి ఆత్మక్రియలు దేవుడు చూడాలనుకున్నాడు. అందుకనే మరి దేవుడు అనుమతించి సారాయి యొక్క గర్భము తెరవబడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే ఇక్కడ అంటే దేవుడు ఆ ఊరు అనే ప్రాంతము నుంచి వారిని ముందు కానానుకు నడిపించాలి. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు అన్యుడిగా ఉన్నట్లయితే ముందు దేవుని సంఘములోనికి ప్రవేశించాలి అని అంటే సంఘములో నువ్వు జన్మించాలి అంటే నువ్వు నీటి మూలముగానే జన్మించాలి. అంటే నీటి మూలముగా జన్మించు అంటే దాని అర్థం ఏమిటి? శరీరం మూలముగా జన్మించిన వాడు తల్లి గర్భంలోంచి బయటపడతాడు. మరి నీటి మూలంగా జన్మించిన వాడు ఇట్లా నీటిలోనికి వెళ్తాడు, నీటిలోంచి బయటికి వస్తాడు. అంటే నీటి మూలం అంటే నీరు మూలం అవుతుంది కారణము. ఇక్కడ తల్లి గర్భంలోంచి పుట్టే బిడ్డ ఏంటి? బార్న్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే శరీర మూలముగా పుట్టినవాడు. సో శరీర మూలముగా పుట్టినవాడు అబ్రాము. ఆ శరీర మూలంగా పుట్టినవాడు తర్వాత నీటి మూలముగా జన్మించాలి. మన భాషలో నూతన నిబంధన భాషలో చెప్తున్నాను. అంటే ఆయన అక్కడ బాప్తిసం తీసుకోమన్నారు, లేకపోతే బాప్తిసము అక్కడ ఉంది అని మళ్ళీ తప్పర్థాలు చేసుకోకండి దయచేసి. అక్కడ ఏంటంటే నూతన నిబంధనలో ఉన్నది నేను పోలికగా మీకు చెప్తున్నాను. ఎందుకనంటే సంఘము వెలపట ఉన్నవాడు సంఘములో జన్మించాలి అని అంటే నీటి మూలంగా జన్మించాలి అంటే సంఘములో ప్రవేశించేవాడుగా ఉంటాడు. సంఘములో ప్రవేశించిన తర్వాత ఆత్మ మూలంగా జన్మించాలి. కాబట్టి నీటి మూలంగా జన్మించటం వేరు, ఆత్మ మూలంగా జన్మించటం వేరు. కాబట్టి ముందు నీటి మూలం నేను ఏం అప్లై చేస్తున్నాను? బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజంని ఎవరికి అప్లై చేస్తున్నాను? నేను అబ్రాముకు అప్లై చేస్తున్నాను. అంటే ఊర్లో ఉన్నప్పుడు ఆయన అబ్రామ్. తర్వాత 17వ అధ్యాయంలో చదవనక్కర్లేదు కానీ దేవుడు తిరిగి దర్శించినప్పుడు నిబంధన చేసుకున్నప్పుడు ఆయన సున్నతి పొందుతాడు. అంటే సున్నతి దేనికి సూచన అంటే ఇదిగో మనిషిగా ఉన్నవాడు తను తాను రిక్తునిగా చేసుకొని విత్తనముగా మారటము, అప్పుడే ఆత్మ మూలంగా జన్మించడం సాధ్యమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి మూలముగా జన్మించిన తర్వాత సంఘములో ప్రవేశించిన తర్వాత నీవు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమును, లోకాశలను, నేత్రాశను, జీవపు డంబమును త్యజించి, నేను పోయిన ఎపిసోడ్లో చెప్పాను, పోయిన భాగంలో చెప్పాను క్రీస్తు బాప్తిసం గురించి. తను తాను రిక్తునిగా చేసుకునడం అంటే అంతరంగములో మరి మరణమును పాపముతో పోరాడాడు, మరణముతోనూ పాపముతోనూ పోరాడాడు అంతరంగములో. మరి అంతరంగములో పోరాడాడు అని అంటే నీవు నేను చూడలేము కదా. అంటే బాహ్యంగా రక్తమును కార్చుటయే అంతరంగమున పోరాడుట. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. అంతరంగ పురుషుడు పాపముతో పోరాడుతున్నాడు, మరణముతో పోరాడుతున్నాడు. బాహ్య పురుషుడు మరి అంటే దాని అర్థం ఏమిటి? బాహ్య పురుషుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే మరి అంతరంగంలో పోరాడుతున్నాడు అంటే కరెక్టా? ఇప్పుడు సపోజ్ ఎవరైనా వ్యక్తి క్రైస్తవుడు అనేవాడు చక్కగా మరి సంఘంలో ఉన్నవాడు, నీటి మూలమున జన్మించిన వాడు, మరి చక్కగా ఉంటూ మంచిగా తిని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి, అతని గురించి చెప్పొచ్చా అంతరంగములో పాపముతో పోరాడుతున్నాడు అని చెప్పొచ్చా? మరి చెప్పలేము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అంతరంగములో పాపముతో పోరాడుతున్నాడు అని అంటే తను తాను రిక్తునిగా చేసుకుంటున్నాడు. దానికి సూచన ఏంటి అని అంటే ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చుటయే. అంటే అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు,
బాహ్య పురుషుడు బలహీనపరచబడుతున్నాడు. అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే బాహ్య పురుషుడు క్షీణించాలి. అంటే క్షీణించడము అంటే ఆఖరి పొట్టు వరకు రక్తము కార్చుట. ఇప్పుడు నేను అంతరంగముతో పోరాడుతున్నాను అని నేను చెప్పాను అనుకో, నేను టిప్ టాప్గా ఉండి నన్ను ఏదో సినిమా థియేటర్లో మీరు చూసారనుకోండి, ఎలా ఉంటుంది అది? నన్ను ఒక సినిమా థియేటర్లోనో ఎక్కడో చూసారనుకోండి, నేను ఏమంటున్నాను, నేను అంతరంగములో పాపంతో పోరాడుతున్నాను అన్నాను, కానీ నా బాహ్య పురుషుడు ఏ బార్లోనో ఏ పబ్లోనో లేదంటే ఏ యొక్క సినిమా థియేటర్లోనో ఉన్నాడు అనుకోండి, అది సత్యమవుతుందా? అంటే అంతరంగ పురుషుడు బలహీనుడు, బాహ్య పురుషుడు బలము కలిగిన వాడు కాబట్టి సినిమా థియేటర్లో కనబడుతున్నాడు, కాబట్టి పబ్లో కనబడుతున్నాడు. ప్రియమని దేవుని బిడ్డలారా, అంతరంగ పురుషుడు బలపరచబడినప్పుడు బాహ్య పురుషుడు సినిమా థియేటర్లో ఉండడు, మోకాళ్ళ మీద ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ పరలోకమునందు ఆసీనుడై ఉన్న ఆ దేవుడినే కరుణ కొరకు కనిపెడుతూ చూస్తూ ఉంటాడు, కరుణ కొరకే కనిపెడుతూ చూస్తూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగుననే రిక్తునిగా అంటే నీటి మూలముగా జన్మించిన వాడు, సంఘములో ప్రవేశించిన వాడు, సంఘములో జన్మించిన వాడు ఆత్మ బాప్తిస్మము కొరకై తను తాను రిక్తునిగా చేసుకోవాలి. ఆత్మ బాప్తిస్మము కొరకై తను తాను రిక్తునిగా చేసుకోవాలి అంటే దాని అర్థము, ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. అబ్రాము ఊరు నుంచి కానాను ప్రవేశించాడండి. ప్రవేశించిన తర్వాత ఆయన 16వ వచనంలో ఆమె స్టిల్ ఆమె ఒకసారి 16వ అధ్యాయం చదవండి, మొదటి వచనము. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు. అతనిని పిల్లలు కనలేదు. 11:30లో ఆమె గొడ్రాలు, 16:1 కూడా గొడ్రాలు. మరి ఎన్ని సంవత్సరాలు గడిచిందో చూడండి మీరు. నాకు తెలిసి మేబీ హారాన్లో ఉన్నప్పుడు ఆయన 75, మరి ఇస్మాయిల్ని కన్నప్పుడు 86, అంటే 11 years అక్కడ ఎక్కడ గడిపారు వారు? కానాన్లో గడిపారు. ఓకే, అంటే 10 years అని ఉందిలేండి, అక్కడ బైబిల్ గ్రంథంలో 10 years అని ఉంది. సో 10 సంవత్సరాలు. అంతకుముందు మరి ఊర్లో ఉన్న సమయం ఎంతో సమయం, యవ్వన ప్రాయం నుంచి బహుశా మేబీ 30-40 years నుంచి ఆమె గర్భము తెరవబడలేదు. అంటే దాని అర్థం ఏమిటి? గర్భము ఆత్మ మూలముగా జన్మించాలి అనే ఉద్దేశముతో ముందు నీటి మూలముగా జన్మించడానికి ముందు నడిపిస్తాడు దేవుడు. నీటి మూలంగా జన్మించడం అనంటే నీవు సంఘములో ప్రవేశిస్తావు. నీటి మూలంగానే బహిరంగంగా క్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నీటి మూలముగా నీవు మరి సంఘములో ప్రవేశిస్తావు. సంఘములో ప్రవేశించిన తర్వాత పాపపు స్వభావముతో, చాలామంది ఏమనుకుంటారు, నీటి బాప్తిసం అప్పుడే ఇదిగో మీరు దాన్ని ఏమంటారు, మీరు బాప్తిసం నమ్మి బాప్తిసం పొందిన ఎడల ఆత్మను వరమును మీరు పొందుదురు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది, అపోస్తుల కార్యంలో. దాన్ని పట్టుకొని ఏమనుకుంటారంటే నీటి బాప్తిసం పొందిన వెంటనే ఆత్మతో నింపబడినట్టు ఫీల్ అయిపోతారు. కానీ చూడండి, సంఘములో ప్రవేశించిన తర్వాత, అంటే కానానులో ప్రవేశించిన తర్వాత ఈయన ఏం చేశాడు? 16వ అధ్యాయంలో మీరు చదవండి. ఇప్పుడు 16వ అధ్యాయం 1-2. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. హాగరు అనే ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఆమెకు అర్థమైంది, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అని. అంటే గర్భము తెరుచుట ఎవరి పని? అది దేవుని పని. అందుకనే పిల్లలు దేవుడు ఇచ్చు స్వాస్థ్యములు. చదవండి. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. చూసారా, ఇక్కడ ఏంటి? దేవుని వాగ్దానము నిలిచి ఉన్నది. జీవము గల దేవుడు ఏమన్నాడు అనంటే, నేను నీ సంతానం. అంటే దాని అర్థము భార్య అయిన సారాయినే దృష్టిలో పెట్టుకొని అంటాడు కదా దేవుడు. అంటే వారిద్దరిని కూడా మరి ఊరు నుంచి హారాన్ నుంచి కానాను అందు ప్రవేశపెట్టాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? వారి ఇరువురిని కూడా నీటి మూలముగా జన్మించిన వారుగా మరి కానాన్లో ప్రవేశించారు.
కానాన్లో ప్రవేశించిన వారు అని అంటే వారు ఇరువురు ఏక శరీరము కదా, మరి వారి సంతానమే కదా, మరి వీరికి పుట్టిన ఆలోచన ఏంటి మరి అంటే దాని అర్థం ఏమిటి అని అంటే లెజిటిమేట్గా నీకు ఎవరు, నీ యజమానుడు ఎవరు అని అంటే నీవు పుట్టించిన నీ దేవుడే నీకు యజమానుడు, లెజిటిమేట్ ఓనర్. దాసుడు ఏం చేయాలి, దాసురాలు ఏం చేయాలి? 123వ కీర్తనలో, బహుశా నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు కానీ, ఒక దాసుడంట తన యజమాని చేతి వైపు చూస్తూ ఉంటాడంట, దాసురాలు కూడా తన యజమానురాలు చేతి వైపే చూస్తూ ఉంటాడు. అంటే ఒక దాసుడికి లెజిటిమేట్ ఓనర్ ఎవరు, యజమానుడు ఎవరు? 123 122 అండి, చిన్న అధ్యాయం ఉంటుంది, అది 2-3 వచనాల్లో ఉంటుంది. అది 123 2 చదవండి. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, యజమానుని చేతుల వైపే ఉంటాయంట. దాసురాల కన్నులు కూడా యజమానురాలు వైపే ఉంటాయంట. దాని అర్థం ఏమిటి అని అంటే హూ ఇస్ ద లెజిటిమేట్ ఓనర్? నిన్ను నన్ను ఉనికిలోనికి తెచ్చిన వాడే కదా నీకు నాకు లెజిటిమేట్ ఓనర్. మరి లెజిటిమేట్ ఓనర్ ఆయన జీవం కలిగిన వాడు కదా, ఉన్నవాడు అనువాడు కదా, ఉనికిలో ఉన్నవాడు కదా, ఆయనకు మరణము లేదు కదా, ఆయన ఎల్లప్పుడూ జీవించువాడే కదా, మరి ఆయన చెప్పిన మాటలు ఎల్లప్పుడూ నిలబడతాయి కదా. మరి అటువంటి విశ్వాసము మరి ఇక్కడ ఏంటి 15వ అధ్యాయంలో ఆయన గురించి ఏమని చెప్పబడింది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని రాయబడింది. మరి అంతలోనే 16వ అధ్యాయంలో బోల్తా కొట్టాడు. అంటే ఉన్నవాడు అనువాడు తనను ఉనికిలోనికి తెచ్చాడు, ఉనికిలోనికి తెచ్చిన వాడే కాదు, మరి ఊరు నుంచి కానానుకు నడిపించాడు అంటే మరి ఆ సంఘములోనికి నడిపించిన వాడు, మరి సంఘంలో ఉంటున్నవాడు అవిశ్వాసి ఎలా అవుతాడు? మరి అలాగున అవిశ్వాసి అయి ఏం చేశారు? వేరొక ఓనర్ ఇచ్చిన సలహా, అంటే ఇల్లెజిటిమేట్ ఓనర్ ఇచ్చిన సలహాను బట్టి హాగరుతో పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అని అంటే దేవుడు చిత్తంలో మాత్రము సారాయి అబ్రాము వారికి, అంటే ఒక వచనము నేను మీకు చెప్తాను, మీరు చదవండి. ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆదికాండము 21వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. అని లేటర్ పార్ట్ ఉంటుంది చూడండి. సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఆ తర్వాత ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును. ఇప్పుడు 17వ అధ్యాయము 19-21 చదవండి. అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు 19-21. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారు. చూడండి, దేవుడు దర్శించిన తర్వాత కూడా కృప కలిగిన వారు 16వ అధ్యాయంలో తొలగిపోయారు. తిరిగి దేవుడు 17వ అధ్యాయంలో దర్శించి నీవు నా సన్నిధిలో నిందారహితుడై ఉండాలి. సో నిందారహితుడుగా ఉండడానికి నేను నీతో నిబంధన చేసుకుంటాను అంటున్నాడు. ఆయన సృష్టితో నిబంధన చేసుకున్నవాడు, ఆయన భూమి ఆకాశములతో నిబంధన చేసుకున్నవాడు. నీతో నాతో నిబంధన చేసుకోవటానికి మనం ఏ పాటి వారము? అటువంటి దేవుడే ఎందుకంటున్నాడు? నీవు నిందారహితుడుగా ఉండడానికి నిబంధన చేసుకుంటాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిబంధన చేసుకున్న తర్వాత నిబంధన లేని దానికి తేడా ఉంటుందండి. నిబంధనలో ఉన్న వారి మధ్యలో దేవునికి నీకును మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన తర్వాత, తన స్వరక్తము చేత కొనబడిన తర్వాత క్రీస్తులో నువ్వు నిబంధనలో ఉంటావు. అందుకనే ప్రతి ఆదివారము పరిశుద్ధ బలలో ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ మనము పరిశుద్ధ బలలో పొందుతూ ఉంటాం. ఎందుకు అనంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏమి అని ప్రేరేపిస్తూ ఉంటాడు? తండ్రికి లోబడాలని, క్రీస్తు యొక్క విశ్వాస్యత యందు నువ్వు కూడా మరి
అలాంటి విశ్వాస్యతను కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే నిబంధన లేని పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు ఉండడు. అంటే దాని అర్థము ఉర్ అనే ప్రదేశంలో వారు ఉన్నప్పుడు, ఒకవేళ నీవు నేను కూడా సంగమునకు రాకముందు, నీటి మూలముగా జన్మించక ముందు నా జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎప్పుడైతే నీవు సంఘములో ప్రవేశిస్తావో, సంఘములో దేవుని వాక్యం ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యమును వింటావు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడతావు. దేవుని వాక్యాన్ని వింటావు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడతావు. కాబట్టి ఇక్కడ వీరు 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి సున్నతి పొందిన తర్వాత నిబంధన చేసుకున్నట్లు, నిబంధనకు గుర్తుగా ఉంటుంది మీ శరీరమందు అని మరి దేవుడు మరి అబ్రహామునకు చెప్పినట్లుగా మనం ఇక్కడ ఆయన పేరు అబ్రహాముగా మార్చబడింది. మరి శారాయి పేరు శారాగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అక్కడ ఏమిటి ఆ 17, 19, 21 వచనంలో సారాంశం ఏమిటి అని అంటే, ఇదిగో సారాయి నీకు కుమారుణ్ణి కంటుంది అని. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దేవుడు లెజిటిమేట్గా ఇచ్చే వాడిని, అంటే దేవుడు నీకు లెజిటిమేట్గా ఏది ఇచ్చినా అది ఆశీర్వదింపబడుతుంది. ఇల్లెజిటిమేట్గా ఇచ్చినది నువ్వు పొందుకున్నది అది ఆశీర్వాదం కాదు. ఆ వచనం గురించి మీరు చదవాలి అని అంటే ఒకసారి 15వ అధ్యాయం చదవండి. మొదటి వచనంలోనే ఉంటుంది అక్కడ. 15వ అధ్యాయం మొదటి వచనము, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. అంటే నేను ఇవ్వబోయే బహుమానము. అంటే ఎవరిస్తారు బహుమానము అంటే ఇచ్చివాడు ఆయనే, పొందుకున్న వారం మనము. అంటే ఆయన అనుగ్రహించువాడు. ఎందుకు అనుగ్రహించువాడు అని అంటే ఆయన అనుగ్రహము కలిగిన వాడు, మన ఎడల అనుగ్రహము కలిగిన వాడు కాబట్టి ఆయన అనుగ్రహించువాడు. ఆయన అనుగ్రహించువాడు, అనుగ్రహము కలిగిన వాడు కాబట్టి నీవు నేను పొందుకుని వారం. అంటే అనుగ్రహము పొందినవాడు, అనుగ్రహించబడిన వాడు, అనుగ్రహింపబడిన బహుమానము ఏమవుతుందంట? అత్యధికముగా ఆశీర్వదింపబడుతుంది. అంతేనా? ఆశీర్వదింపబడుతుంది అని ఉందా? అత్యధికమగునని చెప్పాను. అత్యధికమగునని చెప్పాను. అంటే ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. అంటే దేవుని నుంచి లెజిటిమేట్గా పొందినది దేవుడు ఆశీర్వదిస్తాడు అని అర్థం అక్కడ. అయితే అక్కడ జరిగింది ఏమిటి? మరి వారు ఆ సంతానము అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి ఆవిడ గర్భము తెరవబడాలి. ఆమె గర్భము ఇప్పుడు తెరవబడాలి. ఇప్పటివరకు ఏంటి? తెరవబడలేదు. అంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, బ్యాప్టిజం అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే నీటిలో మునిగిపోవడం. ఒక పడవ నీటిలో మునిగిపోయిందంటే దెర్ ఈజ్ నో హోప్ ఫర్. పడవ నీటిలో మునిగిపోయిన తర్వాత టైటానిక్ ఎన్నో సంవత్సరాల క్రితం ఆ నీటిలో మునిగిపోయింది. మరి ఆ టైటానిక్ గిన ప్రాణం ఉండింటే ఆ టైటానిక్ అనుకుంటుండొచ్చు, నన్ను ఎవరు విడిపిస్తారు, నో హోప్. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే సమాధి తెరవబడటం లేదు అని అంటే హోప్లెస్ సిచ్యువేషన్. అంటే గర్భము తెరవబడటం లేదు అని అంటే హోప్లెస్ సిచ్యువేషన్. చనిపోయిన తర్వాత సమాధి తెరవబడకపోతే హోప్లెస్ సిచ్యువేషన్. కానీ క్రీస్తునందున్న వారికి ఒక నిరీక్షణ ఉన్నది, చిగురు అనే నిరీక్షణ. చిగురు దేనికి సూచన అంటే జీవమునకు సూచన. అంటే దాని అర్థమే పునరుద్ధానము అనే హోప్ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మరి ఈ విధంగా మరి సారాయి గర్భము తెరవబడలేదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక విషయం గ్రహించాలి. ఏమిటి అని అంటే, ఇందాక మనము ధ్యానించినట్లుగా మరి ఇక్కడ నిబంధన జరిగింది. తర్వాత అనేక సందర్భాల్లో
దేవుడు అబ్రాహామును దర్శించాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే దేవుడు ప్రత్యక్షంగా కానీ తన వాక్యం ద్వారా కానీ తన దూత ద్వారా కానీ వాక్యము అంటే దాని అర్థము దేవుని యొక్క వాక్కు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. అనేక సందర్భాల్లో దేవుడు తనను దర్శించినట్లుగా. అయితే తర్వాత ఆఖరుకు నాకు తెలిసి 18వ అధ్యాయంలో అనుకుంటా, 18వ అధ్యాయం అండి, ఒక్క నిమిషం నేను చెప్తాను మీకు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే అప్పుడు 199 వయస్సు ఆయనది దేవుడు దర్శించినప్పుడు. మరి ఆదికాండం 18వ అధ్యాయం 11, 12. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండురి. బహుకాలం గడిచిన వృద్ధులు. చదవండి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక, స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంటే ఇక్కడ పరిస్థితి ఏమిటి అని అంటే అబ్రహాముకి హోప్ లేదు, హోప్లెస్. ఈజ్ 99 years. ఈమె 10 ఏళ్ళు చిన్నది, అంటే నాకు తెలిసి 90 ఏళ్ళు. సారా 90 years ఏజ్. ఈ టైంలో గర్భము తెరవబడదు, అంటే కన్సీవ్ అవ్వదు ఇన్ జనరల్. అందుకని అక్కడ స్త్రీ ధర్మము అయిపోయింది అని అక్కడ పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ది అండర్లైన్ ట్రూత్ ఆర్ వర్డ్ ఏంటంటే, చూడండి, సమాధి తెరవబడని పరిస్థితి ఉన్నట్లయితే అది ఎంతటి భయంకరమైన పరిస్థితి మీరు గమనించాలి. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మానవుడు కూడా, అంటే ఇక్కడ వరకు అర్థమైంది కదా, నేను దయచేసి ఇక్కడ కింద రాస్తాను. శరీరము లో చిక్కుకొని ఉన్న ఆత్మ. నీవు నేను ఎలాంటి వారము అనంటే, ఆత్మ ఆదాము, చూడండి మీరు ఒకవేళ ఆదాము గురించి ఒకసారి నేను తెరవనక్కర్లేదు, ఏది కూడా చదవనక్కర్లేదు, కానీ ఆదాము గురించి ఏం చెప్పబడింది? ఆయన ఆత్మీయంగా చనిపోయాడు. అలాగే పాపం చేసినప్పుడు ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో, అంటే తినకూడనిది తిన్నప్పుడు ఆదాము అవ్వలు వారి ఇరువురు కూడా ఆత్మీయంగాను మరి నైతికంగాను చనిపోయిన వారు. అంటే దేవునితో ఆత్మీయంగా అన్నప్పుడు దేవునితో ఉన్న ఆ యొక్క దేవుని సన్నిధిని కోల్పోయారు అని అర్థము. నైతికంగా మరి చనిపోయారు అనంటే నీతి లేని వారుగా అనీతి మంతులుగా జీవించడం. అంటే మోరల్ స్టాండర్డ్స్ లేవు, ఇంకా మోరల్ స్టాండర్డ్స్ అనేవి పోయినాయి. అంటే ఎథికల్ స్టాండర్డ్స్ లేవు. ఇంకా ఎథికల్ స్టాండర్డ్స్ ఎందుకు లేవు అనంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎథికల్ బీయింగ్ అంటారు. హ్యూమన్ ఈజ్ అన్ ఎథికల్ బీయింగ్. అది ఎక్కడా అనంటే ఎవరైనా చూస్తుంటే ఎథికల్గా ఉంటాడు, ఎవరు చూడనప్పుడు అన్ఎథికల్గానే బిహేవ్ చేస్తాడు. అంటే లోపలి మనిషి అన్ఎథికల్గా ఉంటాడు, బాహ్యపు మనిషి ఎథికల్గా ఉండే ప్రయత్నం చేస్తాడు. అనంటే అంతరంగ పురుషుడు నైతికంగా పతనపోయి ఉంటాడు, బాహ్య పురుషుడు మాత్రము నైతికంగా ఉన్నట్లు నటిస్తాడు. అది అంటే దాని అర్థం ఏమిటి? లోపల ఉన్న అంతరంగ పురుషుడు నైతికంగా చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. బాహ్య పురుషుడు మాత్రమే జీవించువాడుగా ఉన్నాడు. అందుకనే మీరు చావనే చావరు అని సాతానుడు అబద్ధం చెప్పినప్పుడు అబద్ధాన్ని నమ్మగలిగారు మీరు. కాబట్టి
పరిస్థితి ఏమిటి అని అంటే మరణకరమైన శరీరములో చిక్కుకున్న వారుగా ఉంటున్నారు. మరణకరమైన శరీరం, ఆత్మ అంటే నైతికంగా పతనమైపోయిన ఆత్మ లోపల ఉంది. టెక్నికల్గా ఎలాగుండాలి అంటే చూడండి, ఈ శరీరము అయితే ఆత్మ ఇక్కడ ఉండాలి. ఆత్మ, ఈ శరీరం, ఈ రెండింటిని జోడించేది ప్రాణము. ఇది ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చిన పరిస్థితి. మనిషి బ్రతికే ఉంటాడు. ఆత్మ శరీరమునకు విరుద్ధంగా, లేకపోతే శరీరము ఆత్మకు విరుద్ధంగా పని చేయడం ప్రారంభమవుతుంది. ఇది ఒక క్రైస్తవుని జీవితంలో ఆత్మ చేత నింపబడిన తర్వాత జరుగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి? శరీరములో లోపల చిక్కుకున్నది ఆత్మ. అంటే ఈ ఆత్మకు మరణించిన ఆత్మ జీవంలోనికి రావాలంటే బయటికి రావాలి, శరీరంలోంచి బయటికి రావాలి. అంటే దాని అర్థం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భము అనే ఈ శరీరము, గర్భముతో పోలుస్తున్నాను. ఇది కనబడుతుందండి ఇక్కడి వరకు? సమాధితో పోలుస్తున్నాను నేను. సమాధి, ఈ శరీరం అనేది ఒక గర్భము, తెరవబడిన సమాధితో పోలుస్తున్నాను. కొన్ని సమాధులు తెరవబడవు, కొన్ని గర్భాలు తెరవబడవు. అప్పుడు జీవము బయటికి రాదు కదా. ఆత్మయే జీవింపచేయనిది, శరీరం కేవలము మృతము అని అనేక సందర్భాల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. పౌలు భక్తుడు దేవుని కృపను బట్టి ఇది ఎంతో చక్కగా రోమీలకు వివరించాడు, కొరింథీలకు వివరించాడు. ఇంకా నేను చెప్పనక్కర్లేదు. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, శరీరము గర్భము వంటిది, శరీరము సమాధి వంటిది. అంటే శరీరము మరణము. గర్భములో నుంచి బయటికి వస్తేనే జీవము. అంటే మృతతుల్యమైన ఈ శరీరములోంచి బయటికి రావాలి. ఇప్పుడు సారాయి గర్భం ఏంటి? మృతతుల్యమైన గర్భము అని ఉంది అక్కడ. చూడండి, ఇందాక చదివిన 18. అంతే కదా. మృతతుల్యమని అనే పదం ఎక్కడనుందా? సరే, మృతతుల్యమైన అంటే అక్కడ దాని అర్థం ఏమిటి అని అంటే, చూడండి, మరి అందులో నుంచి జీవము లేదు అనంటే ఆమె గర్భము తెరవబడటం లేదు. ఇక్కడ కూడా శరీరము తెరవబడటం లేదు. శరీరములో ఏమి చిక్కుకొని ఉన్నది? జీవము చిక్కుకొని ఉన్నది. అంటే మరణము జీవమును ఇట్లా పట్టుకొని ఉన్నది. మరణము జీవమును పట్టుకొని ఉన్నది. మరణం ఏంటి? శరీరము. మరి జీవం ఏంటి? ఆత్మ. అంటే శరీరములో జీవము చిక్కుకొని ఉన్నది. అంటే గర్భము తెరవబడటం లేదు, అనగా సమాధి తెరవబడటం లేదు, అంటే జీవము లేదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణంలో చిక్కుకున్న పరిస్థితి. అయితే నేను అనేక సందర్భాల్లో మీకు చెప్పాను కూడా. నేను మళ్ళీ ఇక్కడ ఒక డయాగ్రామ్ గీసి మీకు చెప్తాను. మన పౌలు భక్తుడు, ప్రత్యేకించి ఆయన గురించే నేను మాట్లాడతాను. 7వ అధ్యాయము, మీరు చదవనక్కర్లేదు, నేనే చెప్తాను. అది 7వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడను అని అంటాడు. అని ఇటువంటి మరణకరమైన శరీరంలో నుంచి నన్ను విడిపించువాడు ఎవడు అని అంటాడు. ఇది అనేక సందర్భాల్లో మాట్లాడాం. గతించిన 7కి 7 మరి భాగములలో, పార్ట్స్లో ఈ విషయం నేను చెప్పాను. సో దాని అర్థం ఏమిటి అంటే, శరీరం అనే బాహ్య పురుషుడిలో చిక్కుకొని ఉన్న అంతరంగ పురుషుడు ఏమంటున్నాడు? నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. పాపపు నియమము నాలో ఉన్నది. అంటే నా శరీరంలో పాపపు స్వభావం ఉన్నది, కాబట్టి శరీరంలో చిక్కుకొని ఉన్నాను అని చెబుతూ, ఆ శరీరంలో చిక్కుకొని నన్ను విడిపించువాడు ఎవడు
అని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం గమనించాలి. అంటే ఇక్కడ చూడండి, పౌలు భక్తుడి యొక్క శరీరం ఇక్కడ, లేకపోతే మరి మానవుని శరీరం ఇక్కడ. అదేంటి, నేనేమన్నాను, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకోండి. గ్రౌండ్ కింద ఏముంటుంది, పాతాళం ఉంటుంది. పాతాళమే కదా. పాతాళము అని అంటే దాని అర్థం ఏమిటి, మరణము. అంటే శరీరం ఎక్కడుంది మరి అంటే పాతాళములో ఉన్నట్టు లెక్క. అంటే దాని అర్థం ఏమిటి, శరీరం కేవలం మృతము. సో ఇందులో నుంచి విడుదల అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి, ఈ ఆత్మ ఇక్కడికి రావాలి. అంటే దాని అర్థం ఏమిటి, జీవంలోనికి రావాలి. మరణం నుండి జీవంలోనికి రావాలి. అంటే దాని అర్థము, ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరంలో చిక్కుకున్న ఆత్మ బయటికి రావాలి. అంటే మీరు గమనించండి, ఇక్కడ గర్భములో నుంచి జీవము బయటికి రావాలి. అంటే ఇస్సాకు బయటికి రావాలి. హోప్ లేదు ఇక్కడ, హోప్లెస్ సిచ్యువేషన్. ఇక్కడ కూడా హోప్లెస్ సిచ్యువేషన్. పౌలు భక్తుడు హోప్లెస్ సిచ్యువేషన్లో ఆయన ప్రార్థన చేశాడు, హోప్ లేదని. ఎవరు విడిపించగలరు అంటే హోప్లెస్ సిచ్యువేషన్లోనే అడుగుతారు కదా. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, దేవుడు ఏమన్నాడు, నేను మరలా సారాయిని దర్శిస్తాను అన్నాడు. మరలా నిన్ను దర్శిస్తాను అన్నాడు. ఒక దగ్గర మీరు చూడండి, ఇంతకు ముందు నేనే రెఫరెన్స్ చెప్తాను, మీరు చదవకండి. 12వ అధ్యాయము ఆదికాండం 1వ వచనంలో దేవుడు దర్శనం కలుగుతుంది ఆయనకి. దేవుడు ఫిజికల్గాను లేకపోతే దేవుని వాక్యము అతనికి ఆయన దగ్గరకు వస్తుంది. ఎవరి దగ్గరికి, మన అబ్రామ్ దగ్గరికి. 15:1లో కూడా దేవుని వాక్కు ఆయన దగ్గరకు వస్తుంది. దర్శనంలో దేవుని వాక్యం వస్తుంది. 17:1లో కూడా దేవుడు ఆయనను దర్శించినట్లుగా ఉంటుంది. అంటే దేవుని వాక్యము దర్శించింది అని అర్థం చేసుకోవచ్చు, దేవుడు లేదంటే దేవుని వాక్యము. తర్వాత 21 ఆదికాండం 21:1-2 చదవండి. ఇప్పుడు దేవుడు సారాయిని దర్శిస్తా ఉన్నాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. అంటే దాని అర్థం ఏమిటి, ఇప్పుడు ఏ రకంగా దర్శించాడు, యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అబ్రహాముని దేవుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాక్యము ద్వారా కానీ దర్శించాడు. దర్శనముల ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా దర్శించాడు. మరి సారాయిని పరిశుద్ధాత్మ ద్వారా దర్శించాడు అని నేను అంటాను. అంటే దాని అర్థం ఏమిటి, ఆ గర్భములో ఉన్నప్పుడు ఇక్కడ మృతతుల్యమైన గర్భము, ఈ గర్భము తెరవబడాలి అని అంటే ఆత్మ, దేవుని ఆత్మ ఇదేంటి, జీవింపచేయు ఆత్మ, క్వికనింగ్ స్పిరిట్. జీవింపచేయు ఆత్మ ఎక్కడికి రావాలి, సారాయి మీదికి రావాలి. ఎందుకనంటే మృతతుల్యమైన గర్భము, అక్కడ స్త్రీ ధర్మము అయిపోయింది. అక్కడ స్త్రీ ధర్మము ఏంటంటే నిలిచిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ ధర్మము నిలిచిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోయింది కాబట్టి, స్త్రీ ధర్మము నిలిచిపోయింది కాబట్టి ఇక్కడ మరి జీవము లోనికి రావాలి అనంటే హోప్లెస్ సిచ్యువేషన్లో ఎవరు దర్శించాలి అంటే పరిశుద్ధాత్ముడు. హోప్లెస్ సిచ్యువేషన్లో దర్శించవలసిన వాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఆవరించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమి జరిగింది అనంటే గర్భము తెరవబడింది, విత్తనము చనిపోయింది. అంతకుముందు అబ్రాము యొక్క విత్తనము చనిపోలేదు. ఊర్లో ఉన్నప్పటి నుంచి హాగర్ విషయాన్ని పక్కన పెట్టండి. ఎందుకనంటే హాగర్ని ఇస్మాయిల్ని లెక్కకి ఎందుకు రారు అనంటే వారు శరీర మూలముగా పుట్టినవాడు. ఇక్కడ
ఆత్మ మూలంగా పుట్టినవాడు అన్నట్టు పునరుద్ధానమును సూచిస్తూ, ఇశ్రాయేలు రక్షణను సూచిస్తూ. ఎందుకనంటే రక్షణ అన్నప్పుడు చిక్కుకున్న ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటికి రావడమే రక్షణ. ఆత్మీయ జీవము, శరీరము కేవలం మృతము. శరీరంలో చిక్కుకున్న ఆత్మ బయటికి రావాలి అంటే జీవిస్తూనే ఉంటావు నువ్వు, నీకు కనబడదు. ఆత్మ బయటకు వచ్చినట్లు నీకు కనబడదు. పెంతెకొస్తు అనుభవం ద్వారానే మీరు తెలుసుకొనగలుగుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏమిటి అనంటే, ఎలాగైతే మరి ఆత్మ ఆవరించి ఉన్నప్పుడు ఇక్కడ జీవింపచేయు ఆత్మ పనిచేసింది కాబట్టి గర్భములో రూపింపబడ్డాడు. ఎవరు అంటే ఇస్సాకు రూపింపబడ్డాడు. గర్భము తెరవబడింది, ఇస్సాకు జన్మించాడు. ఎందుకు అనంటే ఇతను లెజిటిమేట్. ఎందుకనంటే హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ అబ్రహాం? ఉనికిలోనికి తెచ్చిన వాడు ఎవడు అని అంటే దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నవాడు అనువాడే ఉనికిలోనికి తెచ్చాడు. మరి ఆయనే ఇవ్వాలి కదా బహుమానం. ఈయన సొంతగా పోయి తెచ్చుకున్నది కాదు. కాబట్టి ఆయనే ఇవ్వాలి అని అంటే శరీరము మృతతుల్యమై ఇవ్వాలి. అంటే శరీరము, శరీర క్రియలు చనిపోవాలి. చనిపోయినప్పుడే ఆత్మ జీవములోనికి వస్తుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఏ విధంగా అయితే మరి ఇలాగో ఆత్మ ఆవరించినప్పుడు ఇదిగో మరి ఇస్సాకు జీవములోనికి వచ్చాడు. అంటే ఆత్మ మూలంగా పుట్టినవాడా, శరీరం మూలంగా పుట్టినవాడా? మీరు చెప్పండి. ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టినవాడా? నేనేమన్నాను? నీటి మూలముగా. ఇప్పుడు నికోదేము డైలాగ్ గుర్తు చేసుకోండి. ఆయన ఏమంటాడు అనంటే, నేను మరలా పుట్టాలి అనంటే ముసలితనంలో తల్లి గర్భంలో ప్రవేశించిన ఎలా పుట్టగలను అనంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన అర్థం ఏమిటి అనంటే, నువ్వు విత్తనముగా మారితేనే తిరిగి పుడతావు. విత్తనమే ప్రవేశిస్తుంది గర్భములో, విత్తనమే సమాధిలో ప్రవేశిస్తుంది. నువ్వు జీవము కలిగిన వాణిగా నువ్వు జీవ సమాధి అయితే కాదు. అంటే నువ్వు మరలా జన్మించాలి అనంటే జీవ సమాధి అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవముగా ఉంటూ కొంతమంది సమాధిలోకి వెళ్తారు. కాదు, నువ్వు విత్తనంగా మార్చబడాలి అంటే నువ్వు రిక్తునిగా చేసుకోవాలి. నీ శరీర క్రియలు నశించాలి. నీ అంతరంగము పాపముతో పోరాడాలి. అంతరంగము బలపరచబడాలి. బాహ్య పురుషుడు బలహీనపరచబడాలి. అప్పుడే ఆత్మకార్యము నీ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు పెంతెకొస్తు దినమునకు రండి. అక్కడ ఏం జరుగుతుంది? మేడ గదిలో దేవుని బిడ్డలు అంటే దాని అర్థం ఏమిటి? వారి పరిస్థితి ఏంటి? హోప్లెస్ సిచ్యువేషనే. వారు నీటి మూలంగా బాప్తిసం పొంది ఉండవచ్చును, నీటి మూలంగా జన్మించిన వారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రక్రియ ఏంటి? ఆత్మ మూలంగా వారు జన్మించాలి. అంటే దాని అర్థం ఏమిటి? వారి పరిస్థితి కూడా ఇదే. నేను చెప్పాను కదా, సారాయి గర్భము తెరవబడటం లేదు అనంటే వారి శరీరంలో ఉన్న చిక్కుకున్న ఆత్మ మరి మరణము, దాన్ని ఏమన్నాను నేను, ఆత్మీయంగా చనిపోయిన వారు, అలాగే నైతికంగా చనిపోయిన వారుగా ఉంటున్నారు. మానవులు ఎవరు అనంటే ఆత్మీయంగా చనిపోయారు, నైతికంగా చనిపోయారు, కానీ జీవించు వారుగానే ఉంటున్నారు. అంటే శరీరములో చిక్కుకున్న వారుగా ఉంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? శరీరములో నుంచి నైతికంగా మరి తిరిగి జన్మించాలి అనంటే శరీరములో చిక్కుకున్న ఆత్మకు విడుదల కావాలి. ఆ విడుదల కావాలి అన్నప్పుడు ఆ 120 మంది మేడగది పైన, అప్పర్ రూమ్ పైన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చి, ఆత్మ ద క్వికనింగ్ స్పిరిట్, జీవింపచేయు ఆత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారి చూడండి, నా చేతులను బాగా చూడండి, ఇది శరీరము, ఇది ఆత్మ. ఆ శరీరం ఆత్మను పట్టుకుంది. ఆత్మ ఇదిగో ఆవరించినప్పుడు ఏమి జరిగింది అని అంటే, ఇదిగో మరణించిన ఆత్మ, నైతికంగా చనిపోయిన ఆత్మ, ఆత్మీయంగా చనిపోయిన ఆత్మకు విడుదల. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరములో నుంచి బయటికి రావడం. ఓ రికారా షరారాబా, ఓ రిఖేరందరాబా, ఓ రిఖేరెషేరెకేరందరాబా. ఓ ప్రభువా నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ రకంగా ఆత్మ జీవములోనికి రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆత్మ జీవములోనికి రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని ఆత్మ ఎటువంటిది అంటే ఒక కోడిని సూచిస్తున్నది. గుడ్లను మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, పొదిగే కోడి
పొదిగే కోడి ఎలాగుంటుంది అని అంటే ఎక్కడ గుడ్లు ఉంటే అక్కడ కూర్చోవాలనుకుంటుంది. ఎందుకంటే గుడ్లలో నుంచి అంటే ఆ గుడ్లు పగిలి జీవం బయటికి రావాలి. అంటే ఆ గుడ్లు క్లోజ్ అయిపోయి ఉన్నాయి, అందులో నుంచి జీవం రావటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పొదిగే కోడి వలె ఇదిగో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు ఆ గుడ్లు పగిలిపోయి జీవం వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారా? జీవం వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అన్య భాషలలో ప్రార్థన చేసిన వారుగా వారు ఉన్నారు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించాలి ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బాప్తిస్మం వేరు, మరి అలాగే నీటి బాప్తిస్మం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు ఆత్మ బాప్తిస్మం కొరకే కనిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదు కూడా కనిపెట్టాడు, దావీదు కూడా ప్రార్థన చేశాడు. ఇదిగో జిగట మన్నుగల దొంగ ఊబిలో చిక్కుకున్న నన్ను రక్షించువాడు ఎవడు అని ఆయన మరి కీర్తన గ్రంథము 69వ అధ్యాయము మొదటి 2 వచనములు ఆయన పలికినట్లుగా మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అట్లా పలికినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, అట్లా పలికినప్పుడు దేవుడు ఇదిగో దర్శిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మరి దావీదు ప్రార్థన చేశాడు, ఎజెకియల్ ఎత్తబడ్డాడు. 8వ అధ్యాయం ఎజెకియల్ గ్రంథంలో నేను అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాను. ఇదిగో ఆయన బబులోన్లో ఉన్నప్పుడు శరీరంతో కూర్చొని ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ లేకపోతే దేవుని హస్తం ఆయన పైనకి బలముగా ఆయన మీదకి దిగి వచ్చింది. అప్పుడు ఏమి జరిగింది అని అంటే ఆయన జుట్టు పట్టుకొని ఇదిగో ఆకాశమునకు భూమికి మధ్యలో ఆయనను తీసుకుని వెళ్ళి యెరూషలేమును చూపించాడు, యెరూషలేమును దించాడు. ఇదిగో బబులోను మరణమే, ఇదిగో జీవము యెరూషలేము. మరి మరణంలో ఉంటుండగా నువ్వు జీవమును చూడలేవు, కాబట్టి నువ్వు శరీరములో చిక్కుకున్నంత కాలము పరమ యెరూషలేమును చూడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆత్మ చేత నింపబడాలి, ఆత్మను పొందుకోవాలి. అందుకనే నేను అంటాను, ఇస్సాకు జన్మ దేనిని సూచిస్తుంది? ఇట్ ఈస్ ది ఫోర్ షాడో ఆఫ్ ది డే ఆఫ్ పెంటికోస్ట్. ఇస్సాకు యొక్క జన్మ ఇదిగో మరి మృతతుల్యమైన గర్భములో నుంచి జీవము వచ్చుట ఆత్మ మూలంగానే జరిగింది, కానీ అది శరీర కార్యం ఏమాత్రము కాదు. పెంతికొస్తు దినమందు ఇదిగో మరి జరిగిన కార్యము ఆత్మ మూలంగానే జరిగింది, కానీ ఆత్మ వారికి పైనికి వచ్చినప్పుడు ఇదిగో మరి వారు ఇదిగో వారి శరీరములో నుంచి విడుదల పొందిన వారుగా ఇదిగో అన్య భాషలలో వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా శరీరంలో ఉన్నప్పుడు ఇదిగో శరీరములో మాతృభాషలో ప్రార్థన చేస్తారు, లేకపోతే తెలిసిన భాషలో ప్రార్థన చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆత్మ బయటికి వస్తుందో ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవదూతల భాషలతో ఇదిగో అన్య భాషలతో వారు ప్రార్థన చేయవారుగా ఉంటారు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో నేనంటాను, మరి ఇస్సాకు జన్మ అది శరీరం మూలముగా కలిగినది కాదు. మనకు కనబడవచ్చు అది అలాగా, కానీ మృతతుల్యమైన ఆ సమాధిని తెరవాలి అని అంటే పరిశుద్ధాత్ముడే దిగి రావాలి. ఇదిగో మృతతుల్యమైన ఈ శరీరంలో నుంచి నీకు విడుదల కావాలి అనంటే ఆ దేవాది దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో నీ మీదికి దిగి రావాలి. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి అటువంటి గొప్పదైన కృపలో మరి దేవుడు నన్ను నడిపించాలనే ఆశతో మరి ఈ యొక్క అంశము నేను తీసుకున్నాను. ఎందుకనంటే కొంతమందికి అనుమానము, కొంతమందికి ఏంటంటే ఇదిగో మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు ఇదిగో ఇస్సాకు శరీరం మూలముగా జన్మించినవాడు, ఆత్మ మూలంగా జన్మించినవాడు కాదని అంటారు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఆ ఇస్సాకు యొక్క జన్మ ఏంటి అనంటే రక్షణను సూచిస్తుంది. ఇస్సాకు యొక్క జన్మ పునరుద్ధానమును సూచిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు యొక్క జన్మ అబ్రాహాము యొక్క బాప్తిస్మమును సూచిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు బాప్తిసం పొందాడా అబ్రహాము అంటే పొందలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఊరు అనే పట్టణం నుంచి ఇదిగో కల్దీల ఊరు అనే పట్టణం నుంచి ఇదిగో కానాను అంటే సంఘంలో ప్రవేశము. సంఘంలో ప్రవేశించిన తర్వాతనే ఇదిగో మరి సమాధి అనే గర్భము తెరవబడింది. ఇదిగో నువ్వు సంఘంలో ప్రవేశించిన తర్వాతనే ఇదిగో సమాధి అనే నీ శరీరము తెరవబడుతుంది. అది ఎప్పుడు తెరవబడుతుంది అంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి అంశములను దీనిని లైట్గా తీసుకోకూడదు, దీనిని సీరియస్గా తీసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది పునరుద్ధానమును సూచిస్తున్నది ప్రియమైన దేవుని సంగమ. కాబట్టి అటువంటి కృప దేవాది దేవుడు మీకు అనుగ్రహించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా నీ బంగారు పాదములకు స్తోత్రములు, కనికరంగల రాజ్యానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన నీ మాటలను విన్నాము ప్రభువా. ఇదిగో వినగలిగే చెవులను ఇచ్చావు మరి ప్రభువా. విశ్వాసపు హృదయమును దయచేయండి.
నీ వాక్యమును అంగీకరించగలిగే కృపను దయచేయండి. ఇదిగో నోరు బాగుగా తెరవగలిగే కృపను దయచేయండి నా తండ్రి నాయన. అవిశ్వాసముతో మరి ప్రభా నీ వాక్యమును నాయన వినలేము, అవిశ్వాసులమై నాయన నీకు ఇష్టలుగా మేము ఉండలేము అని నీ వాక్యం చెప్తున్నది. కాబట్టి నాయన నీ వాక్యమును అంగీకరించగలిగే మనస్సును నీ బిడ్డలకు అనుగ్రహించండి. గొప్ప దేవా, ఇదిగో నువ్వు రాబోతున్నావు మొట్టమొదటి నాయన. ఇదిగో మొట్టమొదటి నాయన సమాధులు తెరవబడబోతున్నాయి మొట్టమొదటి నాయన. క్రీస్తు నందున్న వారు లేపబడతారు మరి ప్రభా. కొన్ని సమాధులు తెరవబడవు మరి ప్రభా. ఇదిగో 1000 ఏళ్ల పరిపాలన తర్వాత నాయన తెరవబడతాయి తండ్రి నాయన. మరి ప్రభా ఇదిగో మా సమాధులు నాయన ఇదిగో తెరవబడే అనుభవంలో ఉండాలి మరి ప్రభా. మా శరీరం అనే సమాధి కూడా తెరవబడే అనుభవంలో ఉండాలి. అప్పుడు నాయన ఆత్మ కార్యములు నెరవేర్చు వారంగా ఉంటాము అతని నాయన. ఆత్మ ద్వారా శరీర కార్యములను చంపుకొని వారంగా ఉంటాము మరి ప్రభా. అప్పుడే మరి ప్రభాతని నాయన అంతరంగ పురుషుడు బలపరచబడతాడు, బాహ్య పురుషుడు మరి ప్రభాతని నాయన యేసు క్రీస్తు ప్రభువుని పోలి మరి ప్రభాతని నాయన యేసు క్రీస్తు యొక్క మరణమును వహించుకొని ఉంటాడు. అంటే నాయన ఇదిగో ఆఖరి బొట్టు వరకు కార్చిన ఆ క్రీస్తు శరీరము మరి ప్రభా, ఆ బలహీనమైన శరీరం, అంతరంగమైన ఇదిగో క్రీస్తు బలమైన అంతరంగము ప్రభా, పాపము లేని నాయన అంతరంగము మరి ప్రభాతని నాయన. అటువంటి గొప్పదైన కృపలో నాయన నీ బిడ్డలను నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగు చేసి నాయన గొప్ప కార్యమును జరిగించమని అతని నాయన అలాగు చేసి నాయన నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. ఇంకా ఎవరెవరైతే మరి ప్రభా ఇదిగో నీ యొక్క వాక్యాన్ని నాయన నిర్లక్ష్యం చేస్తున్నారు, వారితో మాట్లాడండి నాయన. నీ ఆత్మచేత వారిని నింపండి, బలపరచండి నా రాజ్యానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో మరి ప్రభా మరి నాయన విన్న బిడ్డలను అందరినీ ఆశీర్వదించండి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు మీరు దేవుని కృపను బట్టి మరి శ్రద్ధతో విన్న వాక్యము మీ జీవితంలో ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈ వాక్య పరిచర్యను విన్నవారు మీరందరూ ఆశీర్వదింపబడాలి. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మీరు లైక్ చేయండి. అలాగే మరి మీ స్నేహితులకి లేదంటే మరి క్రైస్తవ సోదరులకు సోదరిమణులకు దీనిని ఫార్వర్డ్ చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.